ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇష్టానుసారంగా వాహనాలు కాన్వాయ్ ఉపయోగిస్తే చర్యలు తప్పవని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి. ప్రచారానికి ఉపయోగించే వాహనాలు లేక పక్కగా చెప్పాల్సిందేనని ఎన్నికల చట్టం చెబుతుంది. ప్రచారానికి వినియోగించే ప్రతి వాహనానికి సంబంధిత ఎన్నికల అధికారి నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్ పొందిన వాహనాలు ఖర్చును అభ్యర్థి రోజువారీ లెక్కల్లో తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. ఒకవేళ పర్మిషన్లో వాహనాన్ని ఉపయోగిస్తే అభ్యర్థి అనాధికారికంగా ప్రచారం నిర్వహిస్తున్నాడని పరిగణిస్తారు. భారత శిక్షాతిథిలోని 9A నిబంధనల ప్రకారం అభ్యర్థిపై చర్యలు చేపడతారు. దీంతో పాటు ప్రచారం నుంచి సదరు అభ్యర్థిని తొలగిస్తారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఫలితాలు వెలువడిన 30 రోజుల్లో ప్రచార వాహనాలు ఖర్చుతో సహా అభ్యర్థి ఖర్చులన్నీ రసీదులు, ఓచర్లతో సహా సమర్పించాల్సి ఉంటుంది. जय हो कांग्रेस, जय हो जय हो जय हो जय हो कांग्रेस, शताब्दं दाटिन नी चरितकी जय हो त्यागाలకు మూలమైన ఈ ఘనతకి జయ హో జయ హో జయ హో జయ హో కాంగ్రెస్, జయ హో జయ హో కాంగ్రెస్. నంద్యాల జిల్లాలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణలో భాగంగా నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 17 నుంచి 32 లోపు ఉంటే 2 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు రాజకీయ పార్టీ ప్రతినిధులతో అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత నంద్యాల పార్లమెంట్ 31, నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం 18, బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గం 28, ఆలకట్ట అసెంబ్లీ నియోజకవర్గం 18, శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం 18, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం 28, డోన్ అసెంబ్లీ నియోజకవర్గం 16 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారన్నారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి నిలువ ఉన్న 245 బ్యాలెట్ యూనిట్లను డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి తరలించే ప్రక్రియలో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నంద్యాల మరియు ఆలగడ్డలో ఘనంగా కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా మేడే 138వ మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా గౌండ కార్మికుల గౌరవ అధ్యక్షులు ఓబులేస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా పట్టణంలో గౌండ కార్మికులు ర్యాలీ నిర్వహించి మువ్వల ఎర్ర జెండా రెపరెపలాడింది. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఓబులేస్ మాట్లాడుతూ మేడే పోరాట స్ఫూర్తితో కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను పరిశ్రమల యాజమాన్లకు బానిసలుగా చేసే కార్మిక కోడ్లను తెచ్చాడని, 8 గంటల పని దినాన్ని బదులు 10 గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. లాభాల బాటలో ప్రయాణించే పబ్లిక్ రంగ పరిశ్రమలు, విమానయాన ఓడరేవులు, ఎల్ఐసి బొగ్గు గనులను, బ్యాంకులను, రైల్వేలను బడా కార్పొరేట్ శక్తులైన ఆదాని, అంబానీ లాంటి తన కారు చౌకగా అమ్మి వేస్తున్నాడని తెలిపారు. వినరమేమని ప్రభుత్వాలు మెరుగుగా ఉన్నాయి, లోపల మాత్రం పురుగులట్లే ఉన్నాయి. అంటే ఈ గవర్నమెంట్ అనేది కాదు, ప్రతి గవర్నమెంట్ కార్మికుల్ని మాత్రం ఎగనీకుల్ని చేస్తుంది. మనలో ఐక్యమత్యం లేదు.
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల కుటుంబం సభ్యులు బంధుమిత్రుల సైతం ప్రచారం చేస్తున్నారు. భర్త కోసం భార్య ప్రచారం చేయడం సాధారణంగా కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో ఎక్కడెక్కడో ఉన్న బంధువులు కూడా ప్రచారానికి దిగేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరపున వారి భార్యలు, కుమారులు, కోడళ్లు, సమీప చట్టరికం ఉన్నవాళ్లు ప్రచారంలో నడుం బిగించారు. భార్య ఒక బృందం, కోడళ్లు మరొక బృందం, కుమారులు ఇంకో బృందంగా ఏర్పడి స్థానిక నాయకులతో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. 5 ఏళ్లకు ఒకసారి పోటాపోటీగా ప్రచారాలు పట్టణంలో నిర్వహిస్తున్నారు. టీడీపీ కుటుంబ సభ్యులు, వైసీపీ కుటుంబ సభ్యులు ప్రచారంలో దూకుడు పెంచుతూ ఎన్నికలు సవాల్గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులు సిద్ధార్థ్ సింగ్ తో కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తులసిరెడ్డి, ఎన్ఎండి ఫారూక్లు మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో అదిరిపోయిందని, సైకో మేనిఫెస్టో అడ్రస్ లేకుండా పోయిందన్నారు. నాయకుడు అంటే సింహాన్ని, పులిని అని చెప్పుకోవడం కాదని, సమర్థవంతమైన పాలనతో యువత ఉద్యోగాలు ఇవ్వాలి కానీ గంజాయి ఇచ్చి యువత భవిష్యత్తును నాశనం చేయకూడదన్నారు. నాయకుడు అంటే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి, అభివృద్ధి చేయాలి కానీ పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వలేని దద్దమ్మ నాయకుడా, ప్రజాప్రతినిధి, రానున్న 5 ఏళ్లలో ఏమి చేయబోతున్నాం, ప్రజల ఆశయాలను ఎలా తీర్చాలి అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోను విడుదల చేశామన్నారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు మాజీ వారికి ఇస్మాయిల్ గారు, చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సూపర్ 6తో పాటు ఈ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ హిట్ అయింది. వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ రైతులకు సంబంధించి రైతుల యంత్ర పరికరాలపైన రాయితీలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో యంత్ర పరికరాలపైన అంటే ట్రాక్టర్లు కానీ ఇంకా ఇతరత్ర వరికోత మిషన్ల పైన కానీ రాయితీలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చంద్రబాబు గారు మేనిఫెస్టో కానీ చాలా హర్షణీయదగం. ఎందుకంటే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఉమ్మడి మేనిఫెస్టోలో రైతుల గురించి కనపడటం జరిగింది. అలాగే డాక్రా మహిళలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది అని చెప్పినారు. అలాగే స్కిల్స్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే పెన్షన్ కూడా ముస్లిం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందరూ కూడా 50 ఏళ్ల లోపు వారికి 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇవ్వడం, ఇంటింటికే వచ్చి పింఛన్ అందజేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అలాగే భూ సంరక్షణ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారము ఎవరో మన తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తికి ఆయన బొమ్మ వేసుకోవడం ఏంది అనేది ఇది చాలా చట్ట విరుద్ధం అనేది. ఎందుకంటే మన పాస్బుక్ మన ఫోటో ఉండాలి కానీ వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించింది కాదు, విజయమ్మ సంపాదించింది కాదు.
ఇడుపులపై ఆస్తులు, లోటస్ ఫండ్ ఆస్తులు అతని పేరు, అతని బొమ్మ పెట్టుకోవచ్చు. కానీ మన ఆస్తుల పైన వాళ్ళ బొమ్మ ఏమిటి, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంది, వీళ్ళ బొమ్మల పిచ్చితో పడి ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. కాబట్టి ఇక్కడ తెలుగు ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ హిట్ అయింది. వాళ్ళ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి తెలియజేస్తుంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీకి సంబంధించిన నాయకులు అందరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ముందుగా మనము వైసీపీ వాళ్ళ మేనిఫెస్టో గురించి మాట్లాడుకున్నాం. గతంలో ఉన్న మేనిఫెస్టోని మళ్ళా చిన్న చిన్న మార్పులు చేసి మళ్ళీ ఇంకొకసారి ప్రజలను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనాడు. అడుగుతున్నారు అసలు మేనిఫెస్టో అంటే ప్రజలకు, పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలా, పేద ప్రజల అభివృద్ధి కోసం తను పాటుపడాలా. అందులో ఏముంది, పెన్షన్ ఇచ్చేది కూడా 2025 వరకు ఇస్తా అంట. 250 పెంచి మళ్ళా చంద్రబాబు చెప్పిన 3000 ఇస్తామని చంద్రబాబు చెప్తే ఆ 3000 ఇయ్యడానికి 5 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఇంకా అధికారులు వచ్చేది ఎప్పుడు, చచ్చేది ఎప్పుడు, ఇచ్చేది ఎప్పుడు. కానీ కాబట్టి ఇవన్నీ సుత్త వాగ్దానాలు ఇస్తున్న పరిమాణ వాగ్దానాలు చేయడం జరిగింది. ఏమీ చేయడు ప్రజలకని చెప్పి ఉంటే ఏం చేసినాడు. ఇప్పుడు ఎవరితో పొలం ఉంటే వారి పొలం అంతా వారిని ఫోటో పెట్టుకుంటాడు. ఎవరిదే పొలము, మా జయజనాయన గారు, మా జయజన నాయన గారు పొలాలు అవి. మా పొలాలు నీ ఫోటోలు ఎందుకు? అది నిన్న భారతి గారు నిలదీసినారు కదా. పులివెందులలో స్వయాన ఆమె భారతి గారు పోతే నిలబెట్టారు. నంద్యాల పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఓటర్ స్లిప్పుల పంపిణీ వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నంద్యాల పట్టణం ఎన్జీఓస్ కాలనీ 162, 163, 164 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఇంటికి ఓటర్ స్లిప్పులు పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. స్లిప్ల పంపిణీల ఆలసత్వం లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓటు హక్కును ప్రతి ఓటర్ సద్వినియోగం చేసుకుని ఓటింగ్ శాతాన్ని పెంచాలని వివరించారు.